ఇప్పుడు అనేక సార్లు మనం వింటూ వచ్చాం, మెథడ్స్ ద్వారా వింటూ వచ్చాం. నేను చదువుకున్నప్పుడు నాకు తెలిసిన కొన్ని నేర్చుకుంటూ వచ్చాను. మొదటి అధ్యాయంలో అటు తర్వాత యేసు తిబేరియా సముద్రం తీరం శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుస్తుంది. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధానం ఏమనగా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఏ విధంగా ఆయన పరిచర్య చేస్తూ వచ్చిండు అనేది మనకు తెలిసిందే. మత్తయి సువార్త కాంచి మనం చూసుకున్నప్పుడు చూడండి, మత్తయి సువార్తను కూడా చూసుకోవచ్చు మనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టారు. సార్, అప్పుడు యేసు ప్రభువారు ఏ విధంగా అయితే ఆయన యోహాను ఆయన మరణం తర్వాత యేసు ప్రభువారు ఏ విధంగా అయితే ఆయన పరిచర్య ఆరంభిస్తూ వచ్చిండు, అనేక మందికి సువార్త ప్రకటిస్తూ వచ్చిండు, దేవుడు రాజ్యం గురించి చెబుతూ వచ్చాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 18వ అధ్యాయం చదవమ్మా. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అనే ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచాను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. చూసా యేసు ప్రభువారు ఏ విధంగా తన పరిచర్య ఆరంభిస్తూ వచ్చిండో, మొదట్లో వాళ్ళని ఏ విధంగా శిష్యులైన వారిని పేతురు కానీ యోహాను కానీ శిష్యులైన వారిని దర్శిస్తూ వచ్చిండు. దర్శించిన తర్వాత నా ఎమ్మటి రండి అని చెప్తూ వచ్చిండు. అయితే ఇక్కడ యేసు ప్రభువారు వాళ్ళతో ఏకీవించలేదు. ఇక్కడ మనం యోహాను సువార్తలో మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తూ వచ్చిండు, ఆయన సముద్రం కాడ మన కింద చూసుకోవచ్చు, మన కిందకు చదివినాక అప్పుడు మనకు అర్థమైంది. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడ ఏం చేస్తూ వచ్చిండంటే ఆయనే సముద్రం కాడికి వచ్చినట్టు చూస్తుంది. ఎందుకు ఆయన వచ్చిండు అంటే, శిష్యులైన వారు ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన పరిచర్య చేస్తూ వచ్చిండు, ఆయన అనేకమైన ఎదురింపులు ఎదుర్కొంటూ వచ్చిండు, అనేకమైన పరిస్థితులు చూస్తూ వచ్చిండు. చూసిన తర్వాత కూడా యేసు ప్రభువారు మన పాపాల కొరకు చనిపోయిండు, సమాధి చేయబడదు, తిరిగి 3 దినాలు లేస్తూ వచ్చిండు. తర్వాత ఇక్కడ మనం 20వ అధ్యాయంలో కూడా యోహాను సువార్తలు చూసుకున్నప్పుడు యేసు ప్రభువారిని ఎప్పుడైతే సమాధిలో ఉంచుతారో శిష్యులైన వారు వస్తారు, మరియమ్మ వచ్చింది, కొంతమంది స్త్రీలు చూశారు. చూసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు వచ్చారంటే, మళ్ళా మొదటగా ఏ రీతిగా వాళ్ళు ఈ లోక సంబంధమైన వ్యాపారంలో వాళ్ళు ఉన్నప్పుడు, అయితే ఈ లోక సంబంధమైన రీతిగా వాళ్ళు ఉన్నప్పుడు మనం చూస్తూ వచ్చాము. తర్వాత యేసు ప్రభువారు వాళ్ళని అనేక రీతులుగా వాళ్ళని దర్శించి, అనేక రీతులు వాళ్ళని బలపరిచి, అనేక రీతులుగా తర్వాత యేసు ప్రభువారి యొక్క లేకపోతే దేవుడి యొక్క రాజ్య సువార్తను ప్రకటించాలని, దేవుడికి వీళ్ళు మహిమకరంగా అనేక మందిని పరలోక రాజ్యానికి తీసుకురావాలని యేసు ప్రభువారు ఉన్నతమైన ఆలోచన ఉంది. అయితే అనేక సందర్భాలు యేసు ప్రభువారు 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడుతూ వచ్చిండు, 3.5 సంవత్సరాలు ఎంతో బలమైన పరిచర్య చేస్తూ వచ్చిండు. ఇక్కడ ఏ విధంగా అయితే 12 మందిని ఏర్పాటు చేస్తూ వచ్చిండు, వాళ్ళని సరైన రీతిలో తీసుకురావడానికి యేసు ప్రభువారికి ఎంతో కష్టం అవుతుంది. విశ్వాసులు మానవులు రక్షించబడ్డప్పటికీ వాక్యానికి లోబడాలంటే, దేవుడికి ఏర్పాట్లకు రావాలంటే సామాన్యంగా లొంగిపోవడం కాదు, మనం చాలా కఠినంగా ఉంటుంది కదండి. చాలా వాక్యం వినేకొలది మనం దేవుడి యొక్క స్వరూపంలోకి మార్చబడాలని దేవుడు ఇష్టపడుతుంటే, మానవులు ఏం చేస్తూ ఉంటారంటే, రక్షించబడ్డవారు ప్రతి విషయంలోనూ నాతో మాట్లాడుతున్నప్పుడు విని, ఎందుకంటే నా వ్యక్తిగత జీవితంలో కూడా అనేక సందర్భాల్లో నేను కూడా అదే విధంగా మోసపోతూ వచ్చాను. నేను కూడా అదే విధంగా మోసపోతూ దేవుడికి ఏర్పాటులోకి రావటానికి ఇష్టపడలేదు, లేదా దేవుడు ఉద్దేశంలోకి రావటానికి నేను ఇష్టపడలేదు.
ఎందుకు ఇష్టపడలేదు అంటే, నేను ప్రతి విషయంలో నా హృదయాన్ని ఏం చేస్తుందంటే కఠినం చేసుకుంటా ఉంటున్నాను. ప్రతి సందర్భంలో దేవుడికి విధేయత చూపించలేని వాడుగా నేను ఉంటున్నాను, లేకపోతే దేవుడు వాక్యానికి నేను లోబడిన వాడుగా ఉంటున్నాను. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని దర్శించినప్పుడు ఏం చేస్తూ వచ్చిండంటే, వాళ్ళతో ఏకీవించలేదు కానీ లోకం నుంచి వాళ్ళని పిలుస్తూ వచ్చిండు, పాపం నుంచి వాళ్ళని పిలుస్తూ వచ్చిండు. అయితే ఇక్కడ ఏం చేసిండు, 21వ అధ్యాయంలో మనకు వచ్చా చూసేటప్పుడు ఇక్కడ ఏమంటుందంటే, మరలా యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి, తర్వాత మనం 14వ అధ్యాయంలో చూసుకుంటే ఆయన యేసు మృతుల్లోంచి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైన 3వసారి. ఏ విధంగా యేసుప్రభు వారు చూసా అంటే, యేసుప్రభు వారు పరిచర్య చేసినప్పుడు అనేకమైన ఆ పరిస్థితులు వచ్చినప్పటికీ వాళ్ళు అనేక సందర్భాలు లోబడ్డప్పుడు ఇసుకుండు. కానీ ఇక్కడైతే యేసుప్రభు వారు చాలా ఏమంటారంటే, ముందున్న పరిచర్య కొరకు వాళ్ళని చాలా సున్నితంగా డీల్ చేస్తారు. చాలా ఏమంటారంటే ఇక్కడ చూసుకున్నప్పుడు ఒకసారి చదవండి, మొదట అధ్యాయం చదవండి. సారీ, మళ్ళా ఏం చేస్తుండే ప్రత్యేక అంటే దాన్ని తను మళ్ళీ కనపరుచుకుంటాడు. అంటే యేసుప్రభు వారు బతికున్నప్పుడు ఏ విధంగా అయితే శిష్యులను పిలుస్తూ వచ్చిండు, ఏ విధంగా అయితే ఆయన ఏర్పాట్లోకి రమ్మని చెప్పినప్పుడు ఉన్న పాటున వాళ్ళకున్న ఆయుధాలు కావచ్చు, లేదా వాళ్ళకున్న పనిముట్లు కావచ్చు, అన్నీ అక్కడ విడిచిపెట్టేసి యేసుప్రభు వారిని సేవిస్తారు, అంటే ఎమ్మడిస్తారు సార్. వీళ్ళు ఎక్కడ మళ్ళా ఆ యొక్క ఆలోచన రాలేదు. యేసుప్రభుతో ప్రయాణం చేస్తూ వచ్చారు, అనేకమైన అద్భుతాలు చూస్తూ వచ్చారు. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అనేకమైన సూచక్రియలు యేసుప్రభు వారు చేస్తూ వచ్చారు. యూదాయలో అనేకమైన ప్రాంతాల్లో యేసుప్రభు వారు గుడ్డివారిని కావచ్చు, లేకపోతే దురాత్మ పట్టిన వారిని కావచ్చు, అనేక రీతిలో అక్కడ అద్భుతాలు చేస్తూ వచ్చిండు. చేసినప్పుడు వీళ్ళు ఇంకా యేసుప్రభు వైపు మళ్ళుతా వచ్చారు. వాళ్ళ ఆలోచనలు మార్చుకున్నారు, వాళ్ళ తలంపులు మార్చుకున్నారు, వాళ్ళ విధానం మార్చుకున్నారు. మనుషులను బట్టే రీతిగా ఒకప్పుడు నేనైతే ఈ లోకంలో చేపలు పట్టేవాడుగా నేను ఉన్నాను, లేకపోతే నా ఇష్టానుసారంగా నేను ఉన్నాను, నా ఇష్టానుసారంగా నేను బతికాను. ఇప్పుడైతే నేను నిజమైన దాంట్లోకి యేసుప్రభు నన్ను తీసుకొచ్చిండన్న ఆలోచనతో ఎక్కడ వీళ్ళు వెనక్కి దిగలా. అయితే మొండిగా ఉన్నారు, లేకపోతే లోబడలేదు. పేతురు సైతం కూడా చాలాసార్లు నీతో నేను చెరలోకి వస్తానయ్యా, నీతో మరణించడానికి నేను సిద్ధంగా అని చెప్పిన పేతురు సైతం కూడా చాలాసార్లు శిష్యులైన వారు మొండికేసినప్పటికీ, లొంగనప్పటికీ తర్వాత ఏం చేస్తూ వచ్చిందంటే, యేసుప్రభు మనం 20వ అధ్యాయం 28లో కూడా చూసుకున్నాం ఒకసారి. అదే అప్పుడే చూసిండు ఎవరు తోమ, ఆయన చూసిండు. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేలోపు ఆ కిందకి మనం చూసుకుంటే, ఇదే కింద చూడండి ఒకసారి, 3వ వచనం చదవండి, 21:3. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమని. సార్ చూసాండి, ఇక్కడ 3వ అధ్యాయంలోకి వచ్చేది ఏమంటుండు అంటే, సీమోను పేతురు ఏమంటుండు, ఇదిగో నేను చేపలు పట్టాను కదా. అయితే ఎక్కడ ఈ ఆలోచన రాలా. సువార్త పత్రికలో చూసుకున్నప్పుడు ఎక్కడ మళ్ళా తిరిగి మళ్ళా లోక సంబంధమైన ఆలోచన కానీ, లేకపోతే మళ్ళా ఇంకా యేసు ప్రభు ఉన్నప్పుడు హాయిగా మేము తిన్నారు, లేకపోతే అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, ఎన్నో విధంగా దేవుణ్ణి ఆయన్ని గణపరుస్తూ వచ్చారు. తర్వాత పేతురుతో, సీమోను బర్యానా, నువ్వు ధన్యుడువు, పరలోకం నుంచి నా తండ్రి నీకు బయలుపరిస్తే నీకు ఇది తెలిసింది అని చెప్పి, ఇదిగో నీ బండ మీద నా సంఘమును కట్టుదాను అని యేసు ప్రభు చెప్పినప్పుడు అన్ని విధాలుగా బాగుంది. కానీ తర్వాత ఏం చేస్తూ వచ్చారంటే తప్పిపోయే స్వభావం. మన జీవితంలో కూడా అనేక మార్లు తప్పిపోయే స్వభావం. అయితే లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు రేపించలేదు కానీ, వాళ్ళతో సహకరించలేదు. కానీ ఇక్కడికి వచ్చేళ్ళకి ఏముంటుందంటే, వీళ్ళు ఎక్కడ పోయారు, మళ్ళా చేపలు పడతారు. ముందుగానే వీళ్ళు 20వ అధ్యాయంలో చూసుకున్నప్పుడు ముందుగానే వీళ్ళు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకు యేసు ప్రభు చనిపోయారు, ఆయన సమాధి చేయబడ్డారు, ఏంది ఆయన తిరిగి లేచిండు,
లేచిండో లేదనేసి ముందుగా ఏం చేస్తున్నారు, ఒక ప్రణాళిక చేసుకున్నారు. ఇంకా మనకి ఏం లేదు, యేసుప్రభు ఉన్నప్పుడు మనకు సమృద్ధి ఉంది, యేసుప్రభు బతికున్నప్పుడు మనకి ఏ లోటు లేదు, అనేకమైన అద్భుతాలు చూసాము, అనేకమైన ఆశ్చర్యకార్యాలు చూసాము, అనేకమైన శక్తిగా ఆయన బలాన్ని నేను చూశాను అనుభవించామనుకున్నారు. తర్వాత ఏం చేస్తా వచ్చారంటే ఇక్కడికి వచ్చేలోపు మళ్ళా లోకసం. మొదట్లో ఎక్కడైతే వాళ్ళు చేపలు పడుతున్నారో, మొదటగా ఏ విధంగా అయితే ఉన్నారో, మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళక యేసుప్రభుతో వాళ్ళు స్నేహం చేసిన తర్వాత కూడా, యేసుప్రభుతో కలిసి జీవించిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చాక ఏం చేస్తున్నారంటే మళ్ళా ఇదిగో నేను చేపలు. అయితే దేవుడు యేసుప్రభు వారు ఎంత ప్రేమ గలవాడంటే, ఎంత జాలి గలవాడంటే, ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనవి అన్నమాట. ఆయన ప్రేమ చాలా విస్తారమైంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చేసారు. వెంటనే యేసుప్రభు వారు ఏం చేశారు, అక్కడ వచ్చిన వాళ్ళతో పాటు వచ్చేసి ఏం చేస్తున్నారంటే వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళిపోతూ వచ్చారు, ఈ లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉంటూ వచ్చారు. మళ్ళీ వీళ్ళని సమకూర్చడానికి ఇక్కడ వీళ్ళని గద్దించిండా, మళ్ళా గద్దించలేదు. మళ్ళా యేసుప్రభు వారు సజీవుడిగా ఉన్నప్పుడు, లేకపోతే ఆయన పరిచర్య చేసినప్పుడు, అనేక సార్లు ఆయన ఇసుకించినప్పుడు ఆయన కోపడ్డాడు. కానీ ఇక్కడికి వచ్చాక ఏం చేస్తుండండి, ఇక్కడ కొద్ది కింద చదవండి. రాత్రి అంతా ప్రయాసపడింది. అది చూసి అంటే సూర్యోదయం తెల్లారిపోయింది కదా, యేసుప్రభు ధరిని నిలిచాడు. వీళ్ళు ఏం చేశారు, గుర్తుపట్టలేకపోయారు. ఎంత భయంకరమైన వాళ్ళు. ఇంకొక యేసుప్రభు వారు లేరు, ఇంకా ఫిక్స్ అయిపోయారు. ఏమని, మేము ఇదే మా జీవితం, మా జీవనోపాధి ఇదే, మా లోకం ఇదే, మా ప్రపంచం ఇదే, దీన్ని మించింది మరొకటి లేదని కదా. యేసుప్రభుతో కలిసి జీవించిన వారు, యేసుప్రభుతో కలిసి నడిచిన వారు, యేసుప్రభు అద్భుతాలు చూసిన వారు, వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తూ వచ్చారంటే ఆయన ఏం చేశారంట, గుర్తుపట్ల. అనేక సందర్భాల్లో మన జీవితాలు కూడా ఇష్టమంటే ఎదురవుతూ ఉంటాయి కదా. మనం ఆత్మీయ జీవితంలో వెతుకుతున్నప్పుడు, ఆత్మీయంగా మనం ముందుకెళ్తున్నప్పుడు, అనేకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన నిన్ను నన్ను ఏం చేస్తుంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుండు. మళ్ళీ నిన్ను నన్ను ఆయన ప్రత్యేకపరుచుకుంటూ వచ్చిండు. ఆయన శక్తి ఏంటో నీకు నాకు తెలియజేస్తూ వచ్చిండు. మళ్ళీ లోక సంబంధంగా మనం వెళ్ళిపోయినప్పటికీ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు అక్కడైతే మత్తయి సువార్తలో వాళ్ళతో ఏకీవించలేదు, కానీ వాళ్ళని పిలిచిండు. ఇక్కడైతే ఏమంటుండు అంటే వాళ్ళు రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఏమీ వాళ్ళకి దొరకలేదు. తర్వాత 5వ వచనం కదమ్మా, చూడండి ఇక్కడ ఏమంటుండే అంటే పిల్లలారా అంటుండే. అనేక సందర్భాలు మనం వింటూ వచ్చాం. పిల్లలు అంటే తెలియదు, అంటే తప్పిపోయే స్వభావం, తొలిపోయే స్వభావం, లేదా కంగారులో ఏదేదో చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటుండో పిల్లలారా అని మళ్ళీ ఏం చేస్తుండో సంబంధించి ఎందుకంటే ఈ విధంగా అంటుండే యేసుప్రభు వారు కోపట్లు అక్కడ, లేకపోతే వాళ్ళ మీద ఏ విధంగా ఆలోచనలు లేకపోతే ఒత్తుళ్ళు పెట్టట్లా. మొదటగా మీరు అక్కడే ఉన్నారయ్యా, మొదట్లో మీరు చేపలు పట్టుకున్న వారుగా ఉన్నారు, మొదట్లో లోక సంబంధంగా ఉన్నారు, మొదట్లో నన్ను వెరగిన వారుగా ఉన్నారు, మొదటగా మీ ఇష్టం వచ్చినట్టు జీవించారు, అక్కడి నుంచి నేను తీసుకొచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ చేపలు పడుతున్నారే, మళ్ళీ అదే తలంపుల్లో మీరు ఉంటున్నారు, అదే ఆలోచనలో మీరు ఉంటున్నారు అని ఇక్కడ ఏమంటున్నా కోపడుతుండా, కోపట్ల. ఎందుకు కోపట్ల? నెక్స్ట్ అందుకనే ఇక్కడ మెయిన్ లీడర్ ఎవరు ఇక్కడ? దేవుడు యేసుప్రభు వారికి ఉన్నతమైన ఆలోచనలు ఏంటంటే మొదటగా ఎవరిని సెట్ చేయాలా? పేతురునే సెట్ చేయాలి కదండి. సంఘంలో దైవసేవకులను పెట్టారు, ప్రత్యక్షంగా దైవసేవకులను మనం పెట్టినప్పుడు కదా, ఆ దైవసేవకులుగా ప్రత్యక్షత ఇవ్వకపోతే, ఆ నడిపింపు ఇవ్వకపోతే కదా ఏమవుతాం, మనం కూడా లోకంలో కలిసిపోతాం. లోకంలో కలిసిపోయి మన ఇష్టానుసారంగా మళ్ళా యథావిధమైన జీవితం ఉంటుంది. అందుకనే ఏ విధంగా అయితే మనకు కూడా అనుమతుల సేవకులను ఇక్కడ ఉంచేసి ఏం చేస్తారు చూడండి, మనల్ని ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో, ఏడాది మళ్ళీ లోకానుసారంగా మనం వెళ్ళిపోతున్నామో, ఆ విషయంలో నన్ను ఏం చేస్తుండో దేవుడు యేసుప్రభు వారు సరి చేస్తూ కదా వాక్యం ద్వారా ఆదరిస్తుండ్రు. అందుకని ప్రతి విషయంలో ప్రతి మీటింగ్లో కూడా
ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చాను, ప్రతి మీటింగులో కూడా ఒక ఆదరణ అనేది కలుగుతుంది, ఒక దేవుడు తోడుగా ఉన్నాడు అనేది ఉంటుంది, లేదా దేవుడు ఆదరిస్తుండన్న ధైర్యం ఉంటుంది, దేవుడు పోషిస్తుండన్న నమ్మకం ఉంటుంది. ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ, ఏ ఉన్నప్పటికీ అంతా అక్కడ పక్కన పెట్టేసి ఒకప్పుడు బిజీ లేకపోతే ఏం సంపాదించిందేం లేదు కానీ బిజీ పరుగులు తీస్తూ ఉంటాం. ఒకసారి అంకుల్ నాతో కూడా చెప్పిండు, నేను ఇదే వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం చెప్పినప్పుడు, సరే మొన్న మొత్తం విడిచిపెట్టుకోరా అంట. నాకు అప్పుడు అర్థం కాలేదు. నిజంగా ఇప్పుడు ఎంతో దేవుడు ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అనుభవించే భాగ్యాన్ని వాక్యం ద్వారా లేకపోతే దైవ శాఖ ద్వారాగా ఆ సంతోషాన్ని అనుభవించే ఆ ధన్యతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనమాట. అయితే వీళ్ళు ఏ విధంగా అయితే వచ్చారో తర్వాత ఇక్కడ యేసుప్రభు వారు చాలా సున్నితంగా డీల్ చేస్తుండు. వాళ్ళ మీద ఏ విధంగా అయితే వాళ్ళని వాళ్ళ తలంపుల విషయంలో కావచ్చు, వాళ్ళ ఆలోచనల విషయంలో కావచ్చు, ఏ విధంగా వాళ్ళని డీల్ చేస్తుండో, మళ్ళా కోప్పట్లు అక్కడ మీరు అట్టున్నారు, మీరు ఈ విధంగా ఉన్నారు, లేకపోతే ఈ విధంగా రాండి, ఎందుకు ఎట చేస్తున్నారు అని అనట్లేదు. ఏమంటండి మళ్ళా కొద్ది కింద చదవండి. లేదని వారు ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయండి, మీకు దొరుకునని చెప్పిన కనుక అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. అది కదండి. ఇప్పుడు ఏమంటాడు యేసుప్రభు గారు, మీ దోణిని కుడి పక్కన ఏమేయాలంట? పేతురు తెలియదా? మరి అక్కడ ఎందుకు చెప్పలేదు? మత్తయి సువార్తలు చెప్పలేదు కదా. దేవుడు కావాల్సింది. వీళ్ళు ఏదైతే రాత్రంతా ప్రయాసపడిపోయారు, తనకి ఇష్టం వచ్చినట్టు చేశారు, ఏం వల్ల ఎందుకు వల్ల అంటే దేవుడు ఏర్పాట్లో లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సొంత తలంపులతో, సొంత ఆలోచనలతో వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుడి యొక్క ఉద్దేశాలు మీరు విడిచిపెట్టేసి బయటకు వచ్చేసారు. ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు, ఎంతో వాళ్ళు టెన్షన్లో ఉన్నారు, ఒత్తిడిలో ఉండిపోయారు, ఏమీ పడలేదు. ఎంత ప్రయాసపడి ఏం పడలేదు. ఏం చేస్తూ వచ్చిండంటే యేసుప్రభు వారు ఏం చేసిండు, మళ్ళీ వాళ్ళతో సమానంగా వచ్చేసిండు. యేసుప్రభు వారు ఏమంటుండో, మీరు దోయిన కుడి పక్కన ఏమేయాలా? వలవేయండి. ఎందుకు వలవేయండి అంటే వాళ్ళ నమ్మకం తప్పిపోకూడదు. వారు ఏ విధంగా అయితే ఇన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి సేవిస్తూ వచ్చారు, యేసుప్రభుని వెంబడిస్తూ వచ్చారో ఆ విశ్వాసం తప్పిపోకూడదని యేసుప్రభు వారు ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడిగా ఉంటారు. అందుకని ఏం చేస్తున్నట్టు ఇప్పుడు వాళ్ళకి నిరాశ రాకూడదు. ఎందుకంటే వాళ్ళు వెంబడించాలి. తర్వాత మనం చూసుకోవచ్చు, తర్వాత అపొస్తలుల కార్యాల్లో కూడా తీయనవసరం లేదండి. తర్వాత పేతురు ఏం చేస్తుండండి, పరిచర్య చేయాలి. ఆ పరిచర్య చేయాలంటే యేసుప్రభు వారు ఏ విధంగా చేస్తుండండి, దోణిని కుడి పక్కన ఏం చేయాలా? వల వేయండి. మీకేం దొరుకుతాయి అక్కడ? విస్తారమైన చేపలు దొరుకుతాయి. ఒకప్పుడు చేపలు పెట్టుకునే వ్యక్తులను ఏం చేసిండు, నన్ను వెంబడించండి అని చెప్పిన యేసుప్రభు వారు ఇప్పుడు ఏం చేస్తుండంటే వాళ్ళని ఏ విధంగా అయితే నడిపిస్తుండో, ఏ విధంగా సమకూరుస్తుండో చూసామో. అందుకని దేవుడు మన జీవితంలో కూడా ఏమి ఇచ్చిండండి, సంఘం ఇచ్చిండు, సావాసం ఇచ్చి నిన్ను ఏం చేస్తుండో ప్రతి విషయంలో సమకూర్చేవాడుగానే ఉంటుండు, నిన్ను ఆదరించేవాడుగా ఉంటుండు. మనం ఎక్కడైతే తగ్గిపోతున్నామో, ఎక్కడైతే దేవుడికి ఆవేశకర జీవితం ఉంటుందో, ఎక్కడైతే దేవుడికి ఏ రేపో మన ఇష్టం వచ్చినగా మనం ఉంటున్నామో ఏం చేస్తాడండి, జాగ్రత్తగా డీల్ చేస్తాడు. ఏం చేస్తాడో మనకి ఇబ్బంది లేకుండా, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏం చేస్తాడండి, చాలా ఈజీగా నిన్ను సమకూరుస్తున్నప్పుడు నేను మొండికేస్తా ఉంటే, ఇంకా నేను ఆయన ప్రేమను తక్కువగా చూస్తే, ఇంకా నేను సమకూర్చబడపోతే, ఇంకా నేను ఆయన ఏర్పాటులో రాకపోతే ఏ విధంగా ఉంటామండి. అందుకని ఆ నైట్ అంతా ప్రయాసపడి ఏమి దొరకదు. అందుకని యోహాను సువార్తలో కూడా 15వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుందంటే, ఒకసారి 15:5, నాకు వేరుగా ఉండి మీరేమి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుడిని నన్ను రక్షించిన తర్వాత, సంఘములో ఒక అంగములుగా ఉంచిన తర్వాత, నమ్మకంగా మనం దేవుడిని సేవించే విషయంలో, ఆరాధించే విషయంలో, యాజకధర్మం చేసే విషయంలో, హెచ్చరికలు తీసుకునే విషయంలో, అన్ని మీటింగ్లు కనెక్ట్ అయ్యే విషయంలో, ఇవన్నీ చేస్తూ
దేవుడికి నేను ఏరుగా తలంపులు లేకపోతే మన నాకు ఇష్టం వచ్చే తలంపులు వచ్చినాయంటే ఏం చేస్తానంటే దేవుడికి నేను వేరుగా ఉండి ఏమి చేయలేను. ఎంత ప్రయాసపడ్డా కానీ ఏది చేసినా కానీ ఏమీ సాధించలేను. అందుకని మనకి ఈ సంవత్సరం సంఘ వాగ్దానం ఏంటంటే శారీరక సంఘం చూడండి దయచేసి అక్కడ మనం చూసుకోవచ్చు. దావీదు మొదటి సమయాలు 30 అధ్యాయం సరికాదు మామూలు చూస్తానండి. మొదటి 30 వచ్చాయి 19వ సార్లు దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించును. అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిన వాళ్ళకి అంటే మన 27వ వచనం కాంచి మనం చదువుకున్నప్పుడు 27, 28, 29 కానీ చూసుకున్నప్పుడు ఆకీష్ అనే రాజుని ఏం చేస్తాడంట ఆశ్రయించేవాడుగా అక్కడ ఉంటాడు అన్నమాట. ఎవరు? దావీదు. ఎందుకు? సౌలు రాజు భయపడి అంతకుముందు ఎన్నోసార్లు సౌలు రాజు అమ్మడించినప్పటికీ తను సంపాలని చూసినప్పటికీ తను పారిపోతూ వచ్చినప్పటికీ దేవుడు కాపాడలేదా? కాపాడుతూ వచ్చిండు, తను సంరక్షిస్తూ వచ్చిండు, తను తోడుగా ఉంటూ వచ్చిండు. 27వ అధ్యాయం కాంచి వచ్చేలోపు ఏమైందంటే ఇంకా భయం ఎక్కువైపోయి భయపడిపోయి ఆకీష్ రాజును ఆశ్రయిస్తాడు. ఆకీష్ రాజును ఆశ్రయించి అందుకని చూడండి ఇర్మియా మనకి ఎంతమంది అనుకూసానుసారి చెప్తూ వచ్చిండు వాళ్ళు చూస్తున్నాం. ఇర్మియా 17:5 కూడా ఒకసారి చూడండి. ఆశ్రయించి శరీరము తన అధికారంగా చేసుకొనుచు అది శరీరం ఆధారం చేసుకుని ఏం చేస్తూ వచ్చిందంటే తన యొక్క హృదయము యెహోవా నుంచి తొలగించుకుంటూ వచ్చిండు. ఏమైపోతుండండి? శాపం వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది. మళ్ళా ఏ విధంగా అయితే పశ్చాత్తాపడి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాం దావీదుకి వెళ్ళు జయిస్తావు అని చెప్పినప్పుడు వెంటనే తను ఏ విధంగా సమకూర్చుకుంటూ వచ్చిండు, ఏ విధంగా. అందుకని మన జీవితంలో కూడా మనం ఆ విధమైన అనుభవాలు కలిగి ఉండాలా. దేవుడికి వేరుగా ఉండి మనం ఏం చేయలేము, మన యొక్క ప్రయత్నాలన్నీ అర్థమవుతాయి. అందుకని ఫిలిప్పీయులు రాసిన పత్రిక చూడండి, మనకు తెలిసిన బాగానే 2:12 వచనం కూడా ఉండేది. 2:12 అధ్యాయం. అది చూడండి. కాగా నా ప్రియులారా ఎల్లప్పుడూ నువ్వు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు కాదు, ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలంలో ఏం చేయాలంటే భయంతోనూ వణుకుతోనూ ఏం చేయాలా? యేసు ప్రభు వచ్చేంత వరకు మనం ఆయన కాడికి పోయేంత వరకు భయంతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణ ఏం చేయాలా? కొనసాగించుకోవాలి. ఇక్కడ శిష్యుల జీవితంలో చూసుకుంటే ఏం చేస్తారు వచ్చారండి? తప్పిపోతూ వచ్చారు, సొంత రక్షణ కొనసాగించలేకపోతే వచ్చారు. అందుకనే యేసు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చిందంటే వాళ్ళని సమకూరుస్తూ వచ్చిండు. అందుకని నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఏం చేస్తా యేసు ప్రభు వారు ఏం చేస్తుందంటే దావీదు ఏ విధంగా సమస్తాన్ని సమకూర్చుకునేలాగా మళ్ళీ తను పశ్చాత్తాపడి తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి ఏ విధంగా మళ్ళీ దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఏం చేస్తుండండి? కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మునేమి సమస్తం ఏం చేస్తూ వచ్చిండు? నీ జీవితంలో నా జీవితంలో ఆత్మీయతగా అయితే దేవుడు నిన్ను రక్షించిన విధానంలో నిన్ను సమకూర్చిన విధానంలో ఆయన ఉద్దేశాల మేరకు మనం లేకపోతే ఆయన ఇష్టం పూర్వకంగా మనం లేకపోతే ఏమొచ్చిందని మన జీవితంలో కూడా మళ్ళీ మొదటి స్థితికి వెళ్ళిపోతాం. ఇక్కడ పేతురు ఏం చేసేసిండు? మొదటి స్థితికి వెళ్ళిపోతూ వచ్చిండు. అందుకనే యేసు ప్రభువారు తన యొక్క ప్రయాస అదే, తన యొక్క ఉద్దేశం అదే. తర్వాత సమకూర్చిన తర్వాత కూడా ఏం చేస్తూ వచ్చిండు? పేతురు మనకి తెలిసిన భాగమే అపొస్తలుల కార్యాల్లో కూడా ఆయన బోధించినప్పుడు ఎంతమంది రక్షించబడ్డారండి? 3,000 మంది రక్షించబడుతూ వచ్చారు, సంఘంలో సమకూర్చబడుతూ వచ్చారు.
కదండి. మళ్ళా దేవుడికి ఏర్పాటులోకి ఎప్పుడైతే యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి వాళ్ళని మళ్ళీ దర్శించి ఏ విధంగా సమకూరుస్తూ వచ్చిండో ఆ ప్రేమ లేకపోతే ఆయన ఉద్దేశం చాలా ఉన్నతమైనదిగా ఉందన్నమాట. మన జీవితంలో కూడా అదే ఉద్దేశం కలిగి ఉంది. నిన్నను కూడా అదే రీతిగా సమకూర్చాలని అనేక రీతులుగా నీకు నాకు ఏం చేస్తుండంటే సంఘాన్ని చేంజ్ చేస్తుండండి. నిన్ను బలపరిచేవాడుగా, నిన్ను ఆదరించేవాడుగా, నిన్ను ధైర్యపరిచేవాడుగా ఉంటుండు. అందుకని చూడండి ఆయన ఏ విధంగా సజీవుడిగా ఉంటుండ అనేది మనం కూడా చూసుకోవచ్చు. ప్రకటన చూడండి, ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. చాలండి. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగాలు ఏమంటాయన సజీవుడు. అందుకనే మత్తయి సువార్త 28-20 వచనంలో కూడా ఏమంటాడు, ఇక సమాప్తి వరకు సదాకాలం నేను మనతో ఎప్పుడు ఆయన ఉంటాడు. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో, ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, ఎప్పుడైతే తక్కువైనప్పటికీ యేసుప్రభువు వారు ఏ విధంగా అయితే శిష్యులైన వారిని సమకూరుస్తూ వచ్చిండు, కొన్నిసార్లు నీతో నాతో ఏం చేస్తాడండి ఆయన ఏకీవేశాడు. అందుకని కొన్నిసార్లు దైవ సేవకులు నిన్ను అనేక సార్లు గద్దించినప్పుడు, అనేక సార్లు అనేక విషయాలు చెప్పినప్పుడు నీతో నాతో సమకూరుస్తుంది. అంటే దేవుడితో మనకున్న బంధాన్ని, దేవుడితో మనకున్న విశ్వాసాన్ని, దేవుడితో మనకున్న సంబంధ సాహసాలని సంఘంతో నిన్ను ఏం చేస్తున్నారంటే సమకూరుస్తూ. కొన్నిసార్లు గద్దించుతారు, కొన్నిసార్లు ఏం చేస్తారంటే నెమ్మదిగా చెబుతారు, కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే ఏ విధంగా అంటే చాలా ఆత్మీయంగా డీల్ చేసేవారుగా ఉంటారు. అదే ఇప్పుడు యేసుప్రభు గారు ఏం చేసిండు, అదే చేస్తూ వచ్చిండు అనమాట. వాళ్ళతో ఏం చేసిండు, మొదట ఏకీపించలేదు. పిలిచినప్పుడు ఏం చేసిండు, రండి అని చెప్పని అంటే ఏం చేశారు, ఉన్నపాటికి వచ్చేసారు. ఇక్కడైతే ఏం చేస్తాడు, మీ ధోని ఏం చేయాలా, అక్కడేం చేయాలి ఇప్పుడు అదే. అప్పుడు యేసుప్రభు కూడా ఏం చేసిండు వాళ్ళతో పాటు, ఎందుకంటే వాళ్ళని మళ్ళీ సమకూర్చాలని ఆయన ఉన్నతమైన ఉద్దేశమై ఉన్నది. అందుకని నీ జీవితంలో నా జీవితంలో నిన్ను రక్షించింది. అందుకని కదండి దినాలు గడిచిపోతా ఉన్నాయి కదా, భయంకర దినాలు, ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితి కదా. అయితే నిన్ను నన్ను ఏం చేస్తుంటే ఒక సంఘంగా చేసిండు, నిన్ను కుటుంబంగా చేసిండు, అనేక రీతిలుగా దేవుడు నన్ను ఆదరించేవాడుగా ఉండు. అందుకని ఏం చేయాలంటే కదా, ఈ లోకం విషయంలో కావచ్చు, వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతూ వచ్చారు కదా, అయితే మళ్ళీ దాంట్లో తీసుకొచ్చు. మనం కూడా ఆత్మీయ విషయాల్లో, లేకపోతే వాక్యం నేర్చుకునే విషయంలో, దేవుడి సన్నిధిలో కనపడే విషయంలో, వారి కూడికలకు వచ్చే విషయంలో, ఆయన్ని గణపరిచే విషయంలో మనం ఏం చేయాలంటే ఎడతెక్క మనం ఉండేవారంగా ఉన్నప్పుడు ఆయన కాపుదల, ఆయన భద్రత మనకేముంటుంది ఉంటుంది అన్నమాట. లేకపోతే నేనే ఒకసారి వస్తాను, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనుకుంటే నేనేం చేస్తానంటే నా యొక్క వ్యక్తిగత జీవితం, లేకపోతే విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం నేనేం చేస్తానంటే చల్లారిపోయేవాడిగా ఉంటాను అనమాట. చల్లారిపోయేవాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచిండు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన సజీవుడు కదండి, ఆయన సజీవుడు. మామూలుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళతో మాట్లాడుతూ వచ్చిండో అంతకన్నా ఎక్కువగా ఇప్పుడు ఆయన చనిపోయి సమాధిపడి లేచిన తర్వాత ఇంకా అంతకన్నా ఎక్కువగా దేని మనం చేసుకోవాలి చూపిస్తున్నాను. ఇంకా వాళ్ళని ఇంకా సమకూర్చుకోవడానికి, ఇంకా ఆయన ఏర్పాట్లో తీసుకురావడానికి, ఇంకా నిన్న ఆయన ఇంకా చాలా ప్రేమ చూపెడుతున్నాడు. నీ జీవితంలో నా జీవితంలో అదే ప్రేమ చూపెడతాడు, నిన్ను అదే రీతిగా కనపరుస్తాడు. మన పిల్లల విషయంలో మనం ఏమంటాము, ఏదన్నా వాళ్ళు పొరపాటు చేసినప్పుడు ఏం చేస్తాం, దెబ్బ కొట్టినాక బుజ్జి, కన్న, నాన్న, రామ అని మళ్ళీ దగ్గర తీసుకోవాలి. అదేవిధంగా నిన్నను కూడా ఏం చేస్తుండంటే ఆయన చాలా నమ్మదగిన వాడు ఆయన కదండి. మన తలంపుల విషయంలో, ఆలోచన విషయంలో, లేకపోతే మన సొంత ప్రయత్నాలు చేసేవారు కాక దేవుని యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చేవారుగా ఉంటే ఎప్పుడు ఆయన కాపుదల ఉండిద్ది. ఇందాక అంకులు ఆరాధన చెప్తే వచ్చింది, అనేక పరిస్థితులు ఉండొచ్చు. దేవుడితో మనం ఎప్పుడు సంబంధం, సవాసాలు విలువ ఉన్నప్పుడు ఏముండిద్ది, క్షేమం ఉండిద్ది, భద్రత ఉండిద్ది, ఏంటి సంతోషం ఉండిద్ది, ఆనందం ఉండిద్ది. ఎప్పుడు ఉండిద్ది అన్నమాట. లేకపోతే ఆ భద్రత లేకపోతే దేవుడితో ఆ సంబంధ సవాలు తగ్గుతూ ఉంటే ఆ లోకంలో సంతోషిస్తాం. ఆ లోకంలో సంతోషం ఎంతసేపు అండి, చిన్న కుమారుడు మనం చూస్తాం. అనేక సందర్భాలు మనకి ఎప్పుడు పరిచయమైన వాక్యమే కదా.
ఎప్పుడు చూస్తాను ఉంటాం. కానీ ఏముందండి, కొంచెంసేపు ఆనందం, సమస్తం కోల్పోతూ వచ్చిండు, సంతోషాన్ని కోల్పోతూ వచ్చిండు, ఆనందాన్ని కోల్పోతూ వచ్చిండు. ఆ సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోయే విషయంలో కూడా ఏం చేసిన వాళ్ళని మళ్ళీ తిరిగి సమకూరుస్తూ వచ్చిండు. ఇప్పుడు అపోస్తుల కార్యాలయంలో మొత్తం ఎంత సువార్త, ఎంత పరిచయం చేశారు వాళ్ళు, ఎంత బలంగా ఉన్నారు, ఎంతగా నడిపింపబడ్డారు, ఎంతగా ఆదరించబడుతూ వచ్చారు, ఎంతగా దేవుడికి నమ్మకంగా ఉన్నారు, ఎంతగా యథార్థంగా ఉన్నారు అండి. ఇది ఏ విధంగా అయినా అనుభవం అంటే యేసుప్రభు అంతా దీన మనసు కలిగి ఉండు కదండి, అంతా సమకూరుస్తుంది నిన్ను. అందుకని మనం ఏం చేయాలంటే సమయం ఏం చేయాలంటే పవనీకు ఎప్పుడు శత్రు పని అదే. శత్రువు ఏం చేస్తాడు, ఎప్పుడు మనల్ని పని అదే కదండి. ఏం పని, మనల్ని ఆత్మీయంగా ఎదవనేయకుండా చేయటం, ప్రార్థన చేయకుండా చేయటం, వాక్యం చదువుకోకుండా చేయటం, ఎప్పుడు అదే పని. యేసుప్రభు పని మనం ఎప్పుడు ఆయన వైపు సమకూర్చుకోవాలని సంఘం ద్వారాగా నానా రీతులుగా నిన్న ఏం చేస్తుండో మాట్లాడుతుండో బలపరుస్తుండు. మన పని శత్రు పని శత్రువు చేస్తాను. యేసుప్రభు నిన్ను సమకూరుస్తున్నప్పుడు నేనేం చేస్తున్నా, నేను సమకూర్చుకున్నాను. నేను మొండిగానే ఉంటున్నాను కదా, నా ఆలోచనలు అట్నే ఉంటున్నాయి కదా, నా తలంపులు అట్నే ఉంటున్నాయి కదా, నా విధానం అట్నే ఉంటుంది కదా. ఇవన్నీ జాగ్రత్తగా మనం చూసుకునే వారిని ఉంటాం. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఎక్కువగా నేను మాట్లాడదు, ఎందుకంటే ప్రత్యక్ష సేవకులు దైవ సేవకులు ఉన్నారు కాబట్టి. ఆ రీతిగా దేవుడు నిన్నను ఆయన హెచ్చరించిన దాన్ని బట్టి, నిన్నను ఆయన సరి చేసిన దాన్ని బట్టి దేవుడికి మహిమకరంగా వాక్యం ద్వారా సరి చేసుకుందాం. ఆ రీతిగా దేవుడు మహిమకరంగా ఉందాం. దేవుడి ఈ మాటలను దీవించి ఆశ్రయించాం.